యూట్యూబ్ అన్నా నన్ను క్షమించన్నా. తెలిసి చేసినా తెలియ చేసినా తప్పు తప్పే కాబట్టి ఈ ఒక్కసారికి నన్ను క్షమించన్నా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారండి, మేము కూడా బాగున్నాం. ఈరోజైతే మా ఇంటి దగ్గర ముగ్గుల పోటీ జరిగిందనమాట. ఏదేమైనా తెలిసి చేసినా తెలియ చేసినా తప్పు తప్పే కాబట్టి నేనైతే యూట్యూబర్కి సారీ చెప్పాను. ఎందుకంటే నేను ఈ వీడియో ఇందాక ఆతృతగా ఏం చేశానంటే ఏమి ఎడిట్ చేశాను, కానీ వాయిస్ ఎవరు ఇవ్వకుండా ఎలా తీసిన వీడియో అలాగే పెట్టేశాను అనమాట. అది చాలా తప్పు. చాలామంది పాపం గొంతు ఎండిపోయేలాగా చెప్పినా కూడా అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తూ ఉంటామన్నమాట. ఇలా పెట్టొద్దమ్మా, తీసిన వీడియో తీసినట్టు పెట్టొద్దు, మీరు ఆ వీడియోకి చక్కగా వాయిస్ ఓవర్ ఇవ్వండి అని చెప్తారు. మర్చిపోయాను. ఇగో ఈ ఆవు ముగ్గు నేనే పెట్టాను. ఈ ఆవు ముగ్గు నేనే పెట్టాను అనమాట. ఇంతకీ విషయం ఏంటంటే, మనం ఎప్పుడైనా ఎక్కడైనా వీడియో తీసినప్పుడు తీసినట్టు పెట్టకూడదు. అది 1,00,000 చెప్పారు. అయినా కూడా అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతుంటే క్షమించేయాలి మీరందరూ. అలాగే యూట్యూబ్ అన్న మీరు కూడా క్షమించాలి. మనం ఎక్కడైనా ఒక వీడియో తీసామంటే దాన్ని మనం ఎడిట్ చేసి మన ఓన్ వాయిస్ ఇచ్చి పెట్టాలి. లేదంటే యూట్యూబ్ అన్నకి కోపం వచ్చేస్తుంది, మనల్ని బ్లాక్ చేసేస్తాడు, మన మీద కాపీరైట్ వేసేస్తాడు అనమాట. అందుకే నేను సారీ చెప్తున్నాను యూట్యూబ్ అన్న, ఇంకెప్పుడు అలా చేయను. కానీ నా ఛానల్ కొంచెం మానిటైజేషన్ చేయన్నా. ఓకేనండి. ఈరోజైతే మా ఊర్లో అంటే మా ఇంటి దగ్గర చక్కగా ముగ్గుల పోటీ జరిగింది. నేనైతే ఈ చిన్ని ఆవు బొమ్మ, అలాగే సంక్రాంతికి సంబంధించిన కొండ బొమ్మ అయితే వేసాను. అలాగే చాలామంది పెద్ద పెద్ద ముగ్గులు వేసారు, మంచిగా వేసారు. మంచిగా వేసుకున్న వాళ్ళందరికీ మంచి ప్రైజులు అయితే వచ్చినాయి. ఇంకా నా అలా చిన్న ముగ్గులు వేసిన వాళ్ళకి చిన్నగా కప్పులు ఇచ్చారనమాట. ఏమేం కప్పులు ఇచ్చారో ఉదయం షార్ట్ వీడియోలో మీ అందరికీ చూపిస్తాను. నేను ఆతృతగా తీసినట్టు పెట్టాను. వెంటనే యూట్యూబ్ అన్న నాకు వార్నింగ్ ఇచ్చాడు. ఇంక వార్నింగ్ ఇచ్చాక ఏం చేస్తాం, కష్టపడి వాయిస్ ఓవర్ చెప్తున్నాను అనమాట. అందరూ చాలా బాగా పెట్టారు. నేను పెట్టాను, కానీ కొంచెం పొద్దుట పని ఎక్కువగా ఉండడం వల్ల ప్రాక్టీస్ చేయలేదు. అందుకే నా ముగ్గు అంతగా బాగాలేదనమాట. మా ఆయన నిన్న నేను రంగులు తెమ్మంటే తీసుకొచ్చారు. పొద్దుట ఏమన్నారంటే, ఈ పనికి వెళ్ళేటప్పుడు నువ్వు కానీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏదో ఒక ప్రైజ్ కొట్టాలి, కొట్టకపోయావంటే నేను వచ్చి నిన్ను ముగ్గుల్లో దొర్లించేస్తాను శుభ్రంగా అనేసి కామెడీ చేశారనమాట. అలాంటిది ఏం లేదండి. ప్రతి మహిళ కూడా సంవత్సరానికి ఒకసారి మనకు ముగ్గులు వచ్చినా రాకపోయినా ఇలా ముగ్గుల పోటీలో పాల్గొనాలి. మనం ఓడిపోతామని మనకు తెలుసు, కానీ మనం ఓడిపోయినా గెలిచినా ఒకసారి ఇలా ముగ్గుల పోటీల్లో పాల్గొంటే తప్పే లేదు. సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి. ఇదిగోండి, ఇది మా ఊర్లో శివాలయం, ఏకైక శివాలయం. ఊరు చివరిగా ఉన్నట్టు ఉంటుంది, లాస్ట్లో ఉంటుంది అనమాట శివాలయం. ఫేవరెట్. ఇక్కడ రావి చెట్టు కూడా ఉందన్నమాట. చాలా చిన్న శివాలయం అయినా పర్లేదండి, దేవుడు చాలా మహత్యం గలవాడు అనమాట. ఇంకా ఇలా నేను ముగ్గులు చూస్తున్నాను, మా ఫ్రెండ్స్ పారిపోతున్నారు. బాబాయ్ అలా వెళ్ళిపోతే మరి నేను ఒక్కదాన్ని ఉంటాను కదండి, నేను కూడా రన్నింగ్ చేస్తాను అనమాట. అదండి, ఈరోజైతే మా ఊర్లో మా ఇంటి దగ్గర మంచిగా ముగ్గులు పోటీ అయ్యింది. ఇంకా చెప్పేసాను కదా, ఇదే మా శివాలయం. ఇంకా పాల్గొన్న వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇవ్వడానికి, ప్రైజులు ఇవ్వడానికి మా రాజమండ్రి ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారు, గౌరవనీయులైన ఆదిరెడ్డి వాసు గారు అయితే వచ్చారండి. గెలిచిన వారికి ఇంకా పాల్గొన్న వారికి అందరికీ బహుమతులు అయితే ఇచ్చేసారనమాట. ఇంకా అందరూ హ్యాపీగా ఇంటికి అయితే వచ్చారు. అందరికీ ముందుగా హ్యాపీ పొంగల్. సరేనండి, ఇంకైతే నేను ఉంటానండి. సరేనండి, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అందరికీ థ్యాంక్ యూ అండి. ముగ్గులు అయితే చూసేయండి ఎలా ఉన్నాయో. ఒక్కొక్కరు వాళ్ళలోని టాలెంట్ని అయితే ఈరోజు బయటది. ఇగో అప్పుడే ఆల్రెడీ ఎవరో చేర్పేశారు.
మర్చిపోయానండి. ఓయ్ ముగ్గులు అన్న ఆటలకి దిష్టి తీసినట్టు ఇక్కడ దిష్టి చేతపడి ముగ్గు అయితే అది ఒక దిష్టి ముగ్గు అయితే వేసారనమాట. ఇక్కడ ఇక్కడ బాగానే మంచిగా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయిన ఈ ప్రోగ్రామ్ ఎండ్ అయ్యేసరికి 4:30 అయిపోయింది అనమాట. మా అమ్మాయి ఇంకా ఈ ముగ్గుల మధ్యలోంచి పరుగులాడేస్తుంది అనమాట. అలాగే కూడా అందరూ చాలా జాగ్రత్తగా నడుతున్నారండి ఈవేళ, మామూలుగా జాగ్రత్త కాదు. ఇక్కడ చూసారండి ముద్దు వచ్చేస్తున్నాడు ఈ కృష్ణుడు వెన్న తింటూ. ఒక్కొక్కరు మామూలు టాలెంట్ కాదండి. ఇలా ఈ ముగ్గులన్నీ చూసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే నాకు ముగ్గులు రావని అర్థమైంది. రోజుకి నాకు ముగ్గులు వచ్చి అనుకుంటున్నాను. ఇంతకీ ఇవన్నీ చూసిన తర్వాత నాకు ముగ్గులు రావని ఫిక్స్ అయిపోయానండి. ఏం పర్లేదండి, ముగ్గులు రాపోయినా కూడా సంవత్సరానికి ఒకసారి ప్రతి ఒక్కరు ఇలా సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలో పాల్గొని ప్రతి ఒక్కరు ఏదో గిఫ్ట్ కొట్టండి. నాకు కూడా గిఫ్ట్ వచ్చింది, రేపు షార్ట్ వీడియోలో చెప్తానని ఆల్రెడీ చెప్పేసాను కదా, చెప్తాను, చూపిస్తాను, మర్చిపోయాను. సరేనండి. ఇలా గంటలు మాట్లాడలేక బద్ధకం వచ్చి ఎలా తీసిన వీడియో అలా పెట్టేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి యూట్యూబ్ అంటే మామూలు విషయం కాదు. మనం చాలా జాగ్రత్తగా వాడుకుంటే మంచిగా ఉంటుంది, మనం చెడ్డగా వాడుకుంటే చెడ్డగా ఉంటుంది. చెడ్డోళ్ళకి చెడ్డగా, మంచి వాళ్ళకి మంచిగా ఉంటుంది. చాలామంది చక్కగా సక్సెస్ అవుతున్నారు, మనకు మాత్రం అంత లేదనిపించింది. లాస్ట్గా అందరికీ హ్యాపీ పొంగల్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.